నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయము. 51వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధన మీ కొరకే సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో ఆ ప్రభువును ఆరాధించుకుందాం. దేవా దేవా వందే వందే జీవధారా వందే వందే. మార్చడానికి ఈ లోకానికి వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మనందరిలో ఉన్న పాపాన్ని, మనందరిలో ఉన్న శాపాన్ని తొలగించి మనందరినీ పునీతులుగా మార్చమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. వందే వందే
దయా సాగరా వందే వందే. పంకపరుదిలో తామర నాటిన దయా సాగరా వందే వందే. వందే వందే స్తోత్రమయ్యా. వందే 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 జీవధారా వందే. వందే వందే దేవదేవా వందే. స్తోత్రమయ్యా. వందే వందే జీవధారా వందే. వందే వందే దేవదేవా వందే. వందే వందే జీవధారా వందే. వందే వందే దేవదేవా వందే. వందే వందే జీవధారా వందే. గుడ్డివానికి దృష్టి నొసగిన యేసయ్యా, స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. స్తోత్రం. చీకటి జీవితంలో వెలుగును నింపిన ప్రభా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. అనేక వ్యాధులతో బాధలతో సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థతనిచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఆమేన్. ప్రతి గృహాన్ని దీవించండి ప్రభా. ఆమేన్. ప్రతి అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. గుడ్డివానికి దృష్టి నొసగిన దివ్య జ్యోతివి వందే వందే. గ్రుడ్డివానికి దృష్టి నొసగిన దివ్య జ్యోతివి వందే వందే. గుడ్డివానికి దృష్టి నొసగిన దివ్య జ్యోతివి వందే వందే. గ్రుడ్డివానికి దృష్టి నొసగిన దివ్య జ్యోతివి వందే వందే. ఆత్మదాహం తీర్చవచ్చిన జీవజలమా వందే వందే. ఆత్మదాహం తీర్చవచ్చిన జీవజలమా వందే వందే. వందే వందే స్తోత్రం దేవా. దేవదేవా వందే. ఆమేన్. వందే వందే జీవధారా వందే. వందే వందే అందుకు చప్పట్లు కొడుతూ. దేవదేవా వందే. వందే వందే జీవధారా వందే. వందే వందే స్తోత్రం దేవా. వందే. ఆమేన్. వందే వందే జీవధారా వందే. వందే వందే దేవదేవా వందే. వందే వందే జీవధారా వందే. వందే వందే దేవదేవా వందే. వందే వందే జీవధారా వందే. వందే వందే యేసు, దేవదేవా స్తోత్రమయ్యా. వందే వందే జీవధారా వందే. అందరూ కలిసి. వందే వందే దేవదేవా వందే. వందే వందే జీవధారా వందే. వందే వందే దేవదేవా వందే. వందే వందే జీవధారా వందే. వందే వందే ఆ ప్రభు వైపు దేవదేవా వందే. ఈ వేదిక వచ్చామున వందే ఆయన వందే ఆరాధించుకుంటూ జీవధారా వందే. ఆయన యొక్క దీవెనలు వందే మన మీద, మన వందే బిడ్డల మీద, మన దేవదేవా కుటుంబాల మీద వందే. కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. వందే వందే జీవధారా వందే. వందే వందే దేవదేవా వందే. 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 వందే వందే జీవధారా వందే. వందే
హల్లెలూయా 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 తొలగించండి ప్రభువా. మీరు లేకపోతే ఎవరు లేరయ్యా, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా, ఒంటరిగా ఉన్నాము యేసయ్యా అని. ఇదిగో ప్రభువా, ఎంతో ఆశతో ఎంతో విశ్వాసంతో మీ యొక్క దీవెనలు కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరి జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నాను, ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం ప్రభా. కుటుంబంలో పరిస్థితి బాగోలేదు ప్రభా. భార్య భర్తల మధ్య గొడవలు, బిడ్డలు మాట వినకపోవటం, ఈ లోక వ్యసనంలో కూరుకుపోవటం ప్రభా. ఒక్కసారిగా మా బిడ్డలు మాకు ఎదురు తిరిగేసరికి జీవితం అయిపోయింది, దీనికోసమేనా ఇంతవరకు బ్రతికామని నిరాశతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. బిడ్డా, నీవు భయపడకూడదు. నేను ఎదిరించిన నీ బిడ్డలే తిరిగి పశ్చాత్తాపముతో నీ చెంతకు రాబోతూ ఉన్నారు. వారు మారు మనసు కలిగి హృదయ పరివర్తన చెంది నీ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ముఖ్యముగా చిన్నారి బిడ్డ మొదలు యవనస్తుల వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈరోజు నీ కుటుంబంలో చదువుకుంటున్న బిడ్డలను ప్రభువుకు సమర్పించు. ఇప్పుడిప్పుడే పాలు తాగుతూ ఎదుగుతున్నటువంటి చిన్నారి బిడ్డలను ప్రభువుకు సమర్పించు. ఆ బిడ్డ ఏమైపోతాడో అని బాధపడుతున్నావా? ఆ బిడ్డ ఎలా మారుతాడో అని బాధపడుతున్నావా? ఈ బిడ్డలు ఎలా పెంచాలో అని బాధపడుతున్నావా? ప్రియా సహోదరి సహోదరుడు, ప్రభు వైపు చూడు. ఆ దేవుడే మనకు నేర్పిస్తాడు. ప్రభు వైపు చూడు. ఆ దేవుడే మనకి సమస్తాన్ని సమకూరుస్తాడు. మంచి జ్ఞానాన్ని దయచేయి ప్రభువా. విశ్వాసంలో బలపరచు ప్రభువా. నా బిడ్డలను దైవీకంగా నడిపించు ప్రభువా అని అడుగు. తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు ఆస్తులు ఐశ్వర్యాలు ఇవ్వకపోయినా దైవ జ్ఞానాన్ని నూరిపోయింది బిడ్డ. విశ్వాసంలో నడిపించండి బిడ్డ. దైవ భక్తిలో పెంచండి బిడ్డ. నీ బిడ్డలు నీ కళ్ళ ముందు ఓలీవు పిలకల వలె నిగనిగలాడుతూ పచ్చగా ఉన్నతమైన శిఖరాలకు ఎదగబోతున్నారు. అలాగే స్కూల్కి వెళుతున్న బిడ్డలను ఏది మంచో ఏది చెడో తెలియనటువంటి ఆ బిడ్డలను ప్రభువు సమర్పించు. అల్లరి చేస్తున్నాడు అని కోపపడి కూడా బిడ్డలు అర్థం చేసుకుని
విశ్వాసంలో, దైవ భక్తిలో, దైవ బైబిల్లో పెంచడానికి ప్రయత్నం చేయి బిడ్డ. తెలిసి తెలియని వయసులో తల్లి పాత్ర ఎంతో ఉంటుంది, తండ్రి పాత్ర ఎంతో ఉంటుంది. మంచి స్కూల్లో పెట్టాను కదా, బాగా చదివిస్తున్నాను కదా అని వదిలేస్తే కుదరదు బిడ్డ. ఈ వయసులోనే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమను నీవు చూపించాలి. ఎంత పెట్టినా ఆ ప్రేమను నీవు చూపించకపోతే, ఎంతగా నీవు ఆ ప్రేమను చూపించినా దైవ ప్రేమను నీవు వారికి రుచి చూపించకపోతే బిడ్డ, ఈ బిడ్డలు ఎంత ఎదిగినా నీ పట్ల భయభక్తులు, దేవుని పట్ల భయభక్తులు లేకుండా పెరుగుతారు. ప్రభు అయ్యా, నా ముందు నా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో, ఉన్నతమైన శిఖరములో స్థిరపడాలి ప్రభు అని ఎదురు తిరగకుండా, ఎదురించకుండా చెప్పిన మాట విని ప్రభు దేవుని యందు విశ్వాసము కలిగి వినయముతో, విధేయతతో ఎంత ఎదిగినా ఒదిగి జీవించే బిడ్డలనివ్వమని అడుగు. అలా నీ బిడ్డలను తీర్చిదిద్దమని అడుగు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభు పలుకుతున్నాడు. దీనత్వంతో పెంచు బిడ్డ, వినయముతో పెంచు బిడ్డ, విశ్వాసముతో పెంచు బిడ్డ. అప్పుడే నీ బిడ్డలు నీ కళ్ళ ముందు గొప్ప ప్రయోజకులై నిలబడతారు. యవనస్తుల గురించి ప్రార్థించు బిడ్డ. కాలేజీకి వెళుతున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు, క్లాసులకు వెళుతున్నారో లేదో తెలియదు, చదువుకుంటున్నారో లేదో తెలియదు. ఈ వయసులోనే బిడ్డలు అనేక రకరకాల చెడు వ్యసనాలకు గురైపోతున్నారు. గుట్కాలు, ఖైనీలు, సిగరెట్లు, మందు, రకరకాల మత్తి పానీయాలకు గురైపోయి తల్లిదండ్రులు ఎదురిస్తూ, కొడుతూ, తిడుతూ, అడిగింది ఇవ్వకపోతే బెదిరిస్తూ ఇలాంటి విచ్చలవిడితనానికి గురి అవుతున్నారు. బాధపడుతున్నావా? వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ అయ్యో నా కుమారుడు ఇలా ఉన్నాడు, నా కుమార్తె ఇలా ఉంది అని వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ ఏడుస్తూ బాధపడుతున్నావా? ప్రయోజనమే లేదు బిడ్డ. దేవునికి చెప్పకుండా, దేవుని దగ్గరికి రాకుండా, వాళ్ళను దేవునికి సమర్పించకుండా ఈ ప్రపంచంలో ఎంత మందికి నీవు చెప్పుకున్నా తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కానీ శాశ్వతమైన పరిష్కారం లభించదు. అడుగు. ఈరోజు నీ బిడ్డ గురించి గోల పెడుతూ, కొడుతూ, తిడుతూ ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడావు కానీ ఆ బిడ్డలను ప్రభువుకు సమర్పించి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అయ్యా, నీవిచ్చిన బిడ్డలే కదా తండ్రి, ఇదిగో ఈరోజు పెద్దవాళ్ళ రెక్కలు వచ్చి నా చెయ్యి దాటిపోతున్నారు యేసయ్యా, నీవే వాళ్ళను కనికరించి మీ ఆధీనములు వచ్చు ప్రభా అని ఎప్పుడైనా తల్లిగా తండ్రిగా ప్రార్థించావా? ఈరోజు ప్రార్థించి మీ ప్రార్థన దేవుడు ఆలకించబోతుంది. మీ ప్రార్థనకు దేవుడు అతి త్వరలోనే జవాబులు ఇవ్వబోతున్నాడు. వివాహం కొరకు బాధపడుతున్నావా? నీ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, మంచి సంబంధాలు రావటం లేదని బాధపడుతున్నావా? ప్రార్థించు, దేవుడే మంచి సంబంధాన్ని అతి త్వరలో మీకు తీసుకుని రాబోతున్నాడు. పెళ్లి చేశావు, వాళ్ళ మధ్య శాంతి సమాధానం లేదు, సఖ్యత లేదని, సంతోషం లేదని బాధపడుతున్నావా? ప్రభు దగ్గరికి రా, ఆ బిడ్డల కోసం ప్రార్థించు. దేవుడు అతి త్వరలోనే వారిలో ఉన్న ద్వేష భావాలను, అనుమానాలను తొలగించి ప్రేమను, ఓర్పును, సహనముతో వాళ్ళను నింపబోతున్నాడు. పెళ్ళయ్యింది, చాలా కాలమైంది, బిడ్డలు లేదని బాధపడుతున్నాడు. ప్రార్థించు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. వృద్ధాప్రాయంలో అన్నాకు సంతానం ఇచ్చిన దేవుడు, సారాకు సంతానం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నీ జీవితంలో నీ బిడ్డకు కూడా సంతానం ఇవ్వబోతున్నాడు. ఆయనను విశ్వసిస్తే అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసంతో ప్రార్థించు. అందుకనే వేకువ జామున మనం చేసే శ్రేష్టమైన ప్రార్థన, పూర్ణ హృదయముతో విశ్వాసముతో చేస్తున్నటువంటి ఈ ఆరాధన, ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది, బలమైనది, ఘనమైనది.
దేవుడు వెంటనే మనకు జవాబునిచ్చే ఆరాధన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. ఏ బిడ్డ కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావు? ఏ సమస్య తొలగిపోవాలని ప్రార్థన చేయాలనుకుంటున్నావు? అనారోగ్యంతో బాధపడుతున్నారు చిన్న బిడ్డలు, జ్వరము, దగ్గు, జలుబు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారని భయపడుతూ ఉన్నావు బిడ్డ. ఆ ప్రభుని అడుగు, ఆ పరమ వైద్యుడైనటువంటి ప్రభుని అడుగు. ఆ దేవుడే సంపూర్ణ స్వస్థతను దయచేయబోతున్నాడు. ఆమేన్. అడుగు బిడ్డ. నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును, బంగారు బాటను ఏర్పాటు చేయమని ప్రభుని అడుగు. వేకువ జామున నీవు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారునుగాక, దీవెనకరంగా మారునుగాక, గొప్ప విజయకరంగా మారునుగాక. తల్లిదండ్రులను, వృద్ధాప్యాయంలో ఉన్న వారిని, ఆసుపత్రిలో బాధపడుతున్న వారిని, చికిత్స పొందుతున్న వారిని, గుండె సమస్యతో, క్యాన్సర్, లివర్, థైరాయిడ్, లంగ్స్, కిడ్నీ, రకరకాల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ప్రభు, వారందరికీ సంపూర్ణ స్వస్థత మీ నామములో జరుగునుగాక, సంపూర్ణ విడుదల కలుగునుగాక. షుగర్, బీపీ, థైరాయిడ్, అన్ని రకాల సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున నిత్యము నిన్నే ఆరాధించుమని ఈ ఆరాధన కార్యక్రమం ద్వారా మరొక్కసారి మమ్ము వేకువ జామున ఐక్యపరచినందుకు స్తోత్రం ప్రభువా. మమ్మందరినీ కూడా మీ పాద సన్నిధికి చేర్చినందుకు స్తోత్రం ప్రభువా. మా గృహాన్ని మీ ఆలయంగా మార్చినందుకు స్తోత్రం ప్రభువా. మా ఇంటిలోనికి వచ్చి ప్రత్యక్షమై మమ్ము దీవిస్తున్నందుకు స్తోత్రమయ్యా. మా ఇంటిని మీ ఆలయంగా మార్చి మేము ఆరాధించే గొప్ప స్థలముగా మార్చినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడునుగా, ప్రతి ఉద్దేశము నెరవేర్చునుగా, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగా, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, ల్యాండ్ సమస్యలు, అనారోగ్య సమస్యలు, అన్ని రకాల సమస్యల నుండి విడుదల కలుగునుగా. యేసయ్యా, మీ ముందు మోకరించిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడము. అమ్మ తల్లి మరియా, మా కోసం ప్రార్థించే తల్లి, మా ఉద్దేశాలు నెరవేర్చడం కోసం అనుక్షణం ప్రార్థించే తల్లి, మీకు స్తోత్రం అమ్మా. అమ్మా, మీ యొక్క చరణను వేడుతూ మా అందరి కొరకు, మా అందరి ఉద్దేశాలు నెరవేర్చేంత వరకు మా కోసం ప్రార్థించమని మధ్యస్థ విజ్ఞాపన ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవర ప్రసాదము చేత అనగా మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. సహోదరి సహోదరులు అందరూ కూడా మోకరించండి. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని అతి త్వరలో ఏ ఉద్దేశాలు నెరవేరాలి అని, ఏ శుభకార్యాలు, శుభవార్త నీవు వినాలనుకుంటున్నావో ఆ ప్రభు పాదాల చెంత ఉంచు. అతి త్వరలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీవు అనుకున్న ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబోతున్నాడు. నీవు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు ఆ ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. మోకరించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ
సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను హెరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన చిత్తానుసారం జీవించే వారికి అన్నియు మంచికే జరుగును. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తూ దేవుని మీదే భారం మోపినటువంటి ఈ బిడ్డ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను సాక్ష్య రూపంలో ఆలకిద్దాం. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు ఆరోగ్యమేరి. నేను నారపల్లి నుండి మాట్లాడుతున్నాను. నేను 2025 సంవత్సరంలో మే నెలలో మా ప్లాట్ సేల్ అయ్యేలాగా ప్రేయర్ చేయమని ఫాదర్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను. ఆ సమయంలో మీ ఇంట్లో ప్రతిరోజు రోజరీ చెప్పండి అని చెప్పారు. మీరు ప్రార్థించండి, నేను ప్రార్థిస్తానని చెప్పారు. ఆ తర్వాత మధ్య మధ్యలో మనీ ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను డాలీకి ఫోన్ చేసి ప్రేయర్ గ్రూప్లో పెట్టి ప్రార్థించమని చెప్పాను. ఆ సమయంలో రియల్ ఎస్టేట్ చాలా డల్గా ఉంది. ప్లాట్ సేల్ చేయడం చాలా కష్టంగా ఉన్న రోజుల్లో కూడా ఇది మా ఇంట్లో జరిగినటువంటి అద్భుతం. ఫాదర్ ప్రార్థన వలన, ప్రేయర్ గ్రూప్ ప్రార్థన ద్వారా మా ప్లాట్ మంచి రేటుకి 8 నెలల్లో సేల్ అయింది. ఇదంతా కూడా దేవుని కృప వలన, ఫాదర్ గారి ప్రార్థన సహాయం ద్వారాగా మా ఇంటిలో అద్భుతం జరిగిందని నేను విశ్వసిస్తున్నాను. ఈ అద్భుతం చేసినటువంటి దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్.